నాకు ఇష్టమైన జాషువా గారు నాకు చాలా ఇష్టం. నాకు ఇది విశ్వనాథుడు నేను 100 గొంతుకులు ఒక్కటే అని జాషువా గారి గురించి ఒకటి ఉండదు. దాంట్లో ఈయన జాషువా గారి గురించి ఈయన రాసింది. యాక్చువల్ జాషువా గారి గురించి ఇది అంటే కులమతాలు గీచుకున్న గీతాల జుచ్చి పంజరాన పట్టుబడను నేను, నిఖిల లోకమెట్లు నిర్ణయించిన నాకు తరుగు లేదు, విశ్వనరుడు నేను అనేది ఈయన జాషువా గారు అని విశ్వమానవ కళ్యాణం కోసం ఈ కవిత్వం రాశారు. ఈ దేశంలోని చాలామంది దేశం నాకేమిచ్చిందని ప్రశ్నిస్తుంటే జాషువా తాను ఎంత కులపీడను అనుభవించినా దేశాన్ని నిందించలేదు, తెలుగు జాతిని నిందించలేదు, జాతీయతను వదిలిపెట్టలేదు. స్పష్టమైన జాతీయ సామాజిక దృక్పథంతోనే కవిత్వం రాశారు. పీడిత జాతులకు సామాజిక న్యాయం కావాలని కోరుకున్నారు. సామాజిక స్పృహతో తన రచనలకు బాధ్యత వహించే ఏ కవి రచయిత అయినా నేల విడిచి సాము చేయడు. తాను పుట్టిన నేల, ఊరు, ప్రాంతం, దేశాన్ని ప్రేమిస్తూనే జాతీయతను హృదయానికి హత్తుకుంటూ రచనలు చేశారు. వాటినే విశ్వజనీనం చేస్తారు. కమ్ టు వన్ కామన్ మినిమం అండర్స్టాండింగ్. ఐ థింక్ ఇక్కడి నుంచి పెర్క్యులేట్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఇది నేనేమనుకున్నాను అంటే సార్, ఇది సేనాగళం అని పెడదాం. అంటే ఇది ఒక సమతా స్వరం అని, సేనాగళం గురించి.